అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా మీకు.